మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్. రోజా గారి ఇటీవల ప్రసంగాలపై వస్తున్న విమర్శలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా గారి ప్రసంగాల శైలిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన తీరు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడుతున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రసంగాల్లోని కొన్ని అంశాలపై వచ్చిన విమర్శలు ఇలా ఉన్నాయి. ఈవీఎంలు గోల్మాల్ అయ్యాయి అనే వ్యాఖ్యలు. ఎన్నికల ఫలితాలపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియను అగౌరవపరిచేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సరికాదని అంటున్నారు. రాజకీయ విమర్శలకు బదులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఈ పద్ధతి రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడదని పలువురు నాయకులు, ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. మహిళా నాయకురాలిగా ఉండి కూడా ఇలాంటి భాషను వాడటం సరికాదని అంటున్నారు. ఇటీవల ఆమె ఒక టీవీ చర్చలో కన్నీళ్లు పెట్టుకోవడం, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో తాను కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేస్తూ, ఇప్పుడు తనపై విమర్శలు వచ్చేసరికి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారని నెటిజన్లు, ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. రోజా గారి దూకుడు స్వభావం, ఘాటు వ్యాఖ్యలు పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయని వైఎస్సార్సీపీలోని కొందరు నేతలే భావిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఇది పార్టీకి ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఒకప్పటి సినీ నటిగా, ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా రోజా తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తున్నా, దానిపై వస్తున్న విమర్శలను కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శలు అవసరం, కానీ వ్యక్తిగత దూషణలు, కించపరిచే మాటలు సరికాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.